అందరికీ నమస్కారం అండి. పుష్పక విమానం అన్న మాటను మనం తరచూ వింటూ ఉంటాము. రామాయణంలో పుష్పక విమానాన్ని గురించి చెప్పబడింది. యుద్ధానంతరము సీతాదేవితో కూడి సకాలంలో అయోధ్య చేరటానికి రాముడు పుష్పక విమానాన్ని ఉపయోగించాడు. సుందరాకాండ 8వ, 9వ సర్గలలో పుష్పక విమానాన్ని గురించి చాలా విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణ జరిపే సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూస్తాడు. వాల్మీకి రామాయణంలో పుష్పక విమానము చాలా గొప్పగా వర్ణించబడింది. దేవశిల్పి అయిన విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకు ఈ దివ్యమైన విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. ఈ విమానాన్ని చూసి సహించలేని రావణాసురుడు తల్లి అయిన కైకసి దాన్ని తీసుకురమ్మని రావణాసురుడికి చెప్తుంది. అప్పుడు రావణాసురుడు అక్కడికి వెళ్ళి తన పరాక్రమంతో కుబేరుని జయించి పుష్పక విమానాన్ని తన సొంతం చేసుకుంటాడు. రావణాసురుడిని వధించిన తరువాత శ్రీరాముడు దాన్నెక్కి లంక నుంచి అయోధ్యకు వచ్చాడు. ఆ తరువాత పుష్పక విమానాన్ని తిరిగి కుబేరునికి ఇవ్వటం జరిగింది. మణులతోనూ వజ్రాలతోనూ ఈ పుష్పక విమానం చిత్రంగా నిర్మించబడి ఉంటుంది. మేలిమి బంగారు కిటికీలు గలది అయిన ఈ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. అంతరిక్షములో ఈ పుష్పక విమానము అప్రతిహతంగా తిరగగలదు. అందులో లేని విశేషం కానీ చెక్కబడని శిల్పం కానీ లేదు. అందులో ఆసీనులైన వారి యొక్క ఆలోచనలను అనుసరించి పుష్పక విమానం సంచరిస్తుంది. పుష్పక విమానం యొక్క గమనము శత్రువులకు నివారించటానికి శక్యం కాదు. వేల కొలది భూతగణాలు ఆ విమానాన్ని మోస్తున్నట్లు దాని వెలుపలి భాగాన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.